ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం. రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయం 24. శ్రీ స్వామివారి అభేద స్థితి. పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు నిర్గుణ నిరాకారులు మాత్రమే కాక సగుణ సాకారులుగా కూడా వారి చైతన్యం అనుక్షణం పనిచేస్తుంది. అలా రెండు స్థితులను అనుక్షణం అనుభవించగలిగి దైవాదేశం పొందిన మహనీయులు మాత్రమే అనుక్షణము భక్త సంరక్షణ చేయగలరు. ఈ విషయంలో శ్రీ స్వామివారికి శ్రీ షిరిడీ సాయినాథునితో ఎంతో చక్కని పోలిక మాత్రమే కాక ఎంతో సన్నిహిత సంబంధం కూడా కలదు. ఇది వారి జీవిత విధానంలోనే కాక వారిద్దరూ కలిసి భక్తులకిచ్చుచున్న దివ్యానుభవాల ద్వారా కూడా ప్రకటమవుతుంది. ఇద్దరూ అస్ఖలిత బ్రహ్మచారులే. తమదంటూ ఒక నివాసం లేనివారు, అనికేతులు. ఇద్దరూ భిక్షతో జీవించారు. సిద్ధులై కూడా ఆదర్శప్రాయులైన సాధువుల వలె జీవించారు. ఇరువురు నిరతాగ్నిహోత్రులు. వీరిద్దరి లీలలు, బోధలు ఎంతో సన్నిహితంగా పోలి ఉన్నవి. సాయినాథుడు తాను భక్తరక్షణ చేశాక నేనే చేశాన్ని భక్తులకు ఎరుకపరిచేవారు. కానీ శ్రీ స్వామివారి జీవితాంతము తమ గుట్టును చాలా గోప్యంగా ఉంచారు. శ్రీ స్వామివారు స్వయంగా ఒకసారి భక్తులతో ఉత్తర దిక్కున తమ అన్నగారు ఉండేవారని, వారు కూడా ఎప్పుడూ అగ్నిగుండం వేసేవారని చెప్పారు. ఇద్దరూ పరిభాషలో సంకేతంగా మాట్లాడేవారు. ఇద్దరూ మహాసమాధిని గురించి ముందుగా చెప్పడమే కాక తరువాత కూడా శాశ్వతంగా తమ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటామని అభయం ఇచ్చి అదే రీతిని తమ అభయాన్ని నెరవేరుస్తున్నారు. వీరిద్దరూ కలిసి భక్తుల కొసంగిన దివ్యానుభవాలు పరిశీలిద్దాం. ప్రఖ్యాత సాయి భక్తులైన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీ స్వామివారిని ప్రథమంగా దర్శించిన విషయం ఇలా తెలియజేశారు. 1975వ సంవత్సరంలో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక గొలగముడిలో శ్రీ అవధూత వెంకయ్య స్వామివారిని దర్శించాలని నాకు సంకల్పం కలిగింది. శ్రీ స్వామివారి భక్తుడు, విద్యార్థి అయిన చి రామకృష్ణారెడ్డిని నాతో రమ్మన్నాను. ఆయన గొలగముడిలో ఉన్నారో లేదో ముందుగా విచారించాలి. ఆయన ప్రక్క గ్రామాలకు వెళుతుంటారు అన్నాడు రామకృష్ణ. ఉదయం 8:30 గంటలకు నేను సాయికి అగరబత్తి సమర్పించి, సాయి, మీరు సకల సాధు స్వరూపులు. శ్రీ వెంకయ్య స్వామివారి రూపంలో ఉన్న తమను దర్శించ వెళుతున్నాను. వారి సన్నిధి, ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను. సుమారు ఉదయం 10 గంటలకు గొలగముడి వెళ్లే బస్సు మాకెదురైంది. మేమందులో ఎక్కగానే శ్రీ స్వామివారి తంబూరను పట్టుకుని ఉన్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు. ఆ సాధువు, శ్రీ స్వామివారు 4 రోజుల క్రిందట నెల్లూరు వచ్చి దత్తాత్రేయ మఠంలో విడిది చేశారు. మొదట వారక్కడ 10 రోజులు ఉంటామన్నారు. అందువల్ల వారు నిర్వహించే నిరంతరాగ్నిహోత్రానికి అవసరమైన కట్టెలు కూడా భక్తులు సిద్ధం చేశారు. కానీ వారి ఉదయం 8:30 గంటలకు తాము తక్షణమే గొలగముడి బయలుదేరాలని చెప్పారు. వెంటనే భక్తులు వారిని గుర్రబండిలో అక్కడికి పంపారు. వారు అరగంట క్రిందట గొలగముడి చేరి ఉండాలి అన్నాడు. కొద్ది నిమిషాలలో మేము శ్రీ స్వామివారి సన్నిధికి చేరాము. శ్రీ స్వామివారు ఆకస్మికంగా గొలగముడి చేరడంతో భక్తులెవరూ ఆయన దర్శనార్థం అక్కడకు రాలేదు. నేను రామకృష్ణారెడ్డి మాత్రమే సుమారు 6 గంటలు వారి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాం. మా ఇద్దరిని, గురువారపు భజన బృందాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు శ్రీ స్వామివారు. కనుక శ్రీ స్వామివారు తమ రూపమేనని శ్రీ సాయి నాకు తెలిపినట్లయింది. తర్వాత అప్పుడప్పుడు నేను, మా సత్సంగ సభ్యులు శ్రీ స్వామివారిని దర్శిస్తూ వచ్చాము. ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడు నుండి మజిలీ మార్చాలని సామాన్లు బండికి ఎక్కించమన్నారు. సామానంతా ఎక్కించి శ్రీ స్వామివారిని బండి ఎక్కమంటే, పోయేందుకు వీలు లేదు, సామాను బండి నుండి దించి బండివానికి 6 రూపాయలు ఇచ్చి పంపమని ఆజ్ఞాపించారు. ప్రయాణం ఎందుకు నిలుపుతున్నారని సేవకులకు అర్థం కాలేదు. ఆ రోజు ఉదయం 9 గంటలకు సోదరుడు శేషాద్రి విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికే బస్సు దిగాడు. శ్రీ స్వామివారు అకస్మాత్తుగా ప్రయాణం ఆపుకోవడానికి కారణం అప్పుడు అందరికీ అర్థమైంది. విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికి బయలుదేరబోతూ శ్రీ స్వామివారి దర్శనం ఇప్పించమని శ్రీ సాయిని
శేషాద్రి ప్రార్థించిన సమయంలోనే ఇక్కడ శ్రీ స్వామివారు ప్రయాణం విరమించుకున్నారు. సకల సాధుస్వరూపి శ్రీ సాయి, శ్రీ స్వామి వేరు కాదు కదా. 1980వ సంవత్సరంలో ఆశ్రమంలో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకలు తీసుకొచ్చిన లారీ వచ్చింది. ఆ రోజు శ్రీ స్వామివారు అందరినీ ఇప్పుడున్న సమాధి మందిర ప్రాంతంలో పడుకోమన్నారు. అయ్యా, ఇక్కడ పెంచుల కొండంత మసీదు పడుతుందయ్యా అని అన్నారు. వారి సమాధి మందిరం 1 సంవత్సరం లోపల వెలిసింది. కానీ వారు తమ సమాధి మందిరాన్ని మసీదని ఎందుకన్నారో ఆలోచించవలసి ఉన్నది. ద్వారకామాయి పేరు పెట్టి మసీదులో నివసించిన మహనీయుడు శ్రీ షిరిడీ సాయినాథుడొక్కడే. ఇచ్చట మతభేదం లేకుండా సర్వమతస్థులు వారి వారి మతానుసారం దైవాన్ని ఆరాధిస్తారు. అంతేగాక మసీదు అని పిలువబడుతూ హిందూ దేవాలయములలో వలె గంటలు కొట్టడం, తులసి మాతను పూజించడం ఒక్క షిరిడీలో తప్ప మరెక్కడా లేదు. షిరిడీలో వలె గొలగమూడిలో కూడా సర్వమతస్థులు శ్రీ స్వామివారిని ఆరాధించి వారి కృపను పొందుతున్నారు. కనుక శ్రీ స్వామివారు తమకు శ్రీ సాయినాథునకు భేదం లేదని తెలుపుతున్నారు. 1980వ సంవత్సరంలో శ్రీ స్వామివారు తలుపూరులో నారాయణదాసు గారి ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు. శ్రీ స్వామివారి సేవకుడు గురవయ్య గారికి నేను శ్రీ సాయి లీలామృతం చదివి వినిపించాక వారు ఆ గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారు. ఒకరోజు నేను గురవయ్య ప్రక్కగా శ్రీ స్వామివారి సన్నిధిలో పడుకొని నిద్రిస్తున్నాం. అర్ధరాత్రి వేళ గురవయ్య 40 గజాల దూరం వెళ్ళి తిరిగి వస్తూ, నీవు నిద్ర వల్ల వెంటనే లేచి రాలేకపోయావు. ఇప్పుడే సాయిబాబా వచ్చి వెళ్ళిపోయారు. ఆయన వచ్చి నా ప్రక్కన నిల్చున్నారు. నాకు మెలకువ వచ్చి లేచి పాదాభివందనం చేయబోతే కదిలిపోతూ ఉన్నారు. నేను వెంబడించి గేటు దాకా వెళ్ళాను. వారక్కడ అదృశ్యమైనారు అని చెప్పారు. వారి ఉద్రేకం చూస్తే నిజంగా శ్రీ సాయి భౌతికంగా దర్శనమిచ్చినట్లే ఉన్నారు. శ్రీ స్వామివారి సన్నిధిలో వారి ప్రధాన సేవకునకు శ్రీ సాయి భౌతిక దర్శనమిచ్చి అనుగ్రహించడం శ్రీ స్వామికి శ్రీ సాయికి గల సన్నిహిత సంబంధం తెలుపుతుంది. వైద్యుల సుధాకర్ మరదలు గీతాభవాని ఇలా చెబుతుంది. మా తల్లిదండ్రులకు నన్ను మా మేనమామ గారైన వైద్యుల సురేష్ గారికి ఇచ్చి వివాహం చేయాలని కోరిక. నన్ను చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. వారిని వివాహం ఆడటం నాకు ఇష్టమే గనుక వారితో నా వివాహమైతే దంపతులం వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశ్రమంలో నిద్ర చేస్తామని మొక్కుకున్నాను. ఈ విషయం చెప్పకుండా మా అక్క శ్రీ స్వామివారి దారాన్ని మా మామగారి మణికట్టుకు కట్టింది. శ్రీ స్వామివారి దారం కట్టుకుంటే మంచిదని చెప్పింది. 1 నెల కూడా గడవకుండానే మా మామగారి అంగీకారంపై మా వివాహం జరిగింది. మొక్కుబడి ప్రకారం శ్రీ స్వామివారి ఆశ్రమంలో మా దంపతులిద్దరం నిద్ర చేశాం. నాటి రాత్రి షిరిడీ సాయినాథుడు నా స్వప్నంలో కనిపించి, నీ వివాహం అయింది కదా, నాకు సత్యనారాయణ స్వామి పూజ చేయించు అన్నారు. స్వామి, మా ఇల్లు చాలా చిన్నది, పెద్ద ఇల్లు కట్టిస్తే అట్లాగే చేస్తాను అన్నాను. ఈ దారం నీవు కట్టుకో అని ఒక దారం ప్రసాదించి అదృశ్యులైనారు. తెల్లవారు చూస్తే నిజంగానే నా పడకపై శ్రీ సాయి ప్రసాదించిన శ్రీ స్వామివారి దారం ఉంది. బాబా తమ భక్తులకు విభూతి మాత్రమే ప్రసాదించడం సాంప్రదాయం. అంటే శ్రీ వెంకయ్య స్వామివారు తమ భక్తులకు తమ ఆశీర్వాద సూచకంగా విభూతితో దారం కూడా ప్రసాదించడం పరిపాటి. శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమంలో వారి మొక్కు తీర్చుటకు వెళ్ళిన సమయంలో శ్రీ సాయినాథుడు ఆమెకు శ్రీ వెంకయ్య స్వామివారి దారం ప్రసాదించారంటే శ్రీ సాయినాథునకు శ్రీ వెంకయ్య స్వామి వారికి భేదం లేదని తెలిపారన్నమాట. గుంటూరు నివాసి జీవి రమణమూర్తి ఇలా వ్రాస్తున్నారు. షిరిడీ సాయినాథుని చరిత్ర పారాయణ ద్వారా వారితో నాకు చాలా అనుభవాలున్నాయి. వారికి శ్రీ వెంకయ్య స్వామి వారికి భేదం లేదని నిరూపించారు. నేనొక సమస్యతో తికమకలాడుతుండగా నాకు శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర గ్రంథం లభించి తెరవగానే నాకు కావలసిన సందేశం లభించడంతో ఆ గ్రంథం ఆమూలాగ్రం పారాయణ చేశాను. అప్పట్లో నాకు గల గ్రహ బాధల నివారణార్థం జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధికి చేరాను. నాటి రాత్రి కామాక్షమ్మ, మల్లికార్జున స్వామి నాకు మంత్రోపదేశం చేసి అన్నీ చక్కబడతాయని సెలవిచ్చారు. మెలకువ వచ్చింది, కానీ కళ్ళు మూసుకొని ఉన్నాను. అయ్యో, నీవు 3 రోజులు నా దగ్గర ఉండాలయ్యో అనే మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ మాటల పొందిక శ్రీ వెంకయ్య స్వామి వారిదేనని తెల్లవారి గొలగముడి చేరాను. ఆనాటి రాత్రి నేను మెలకువగానే పడుకొని ఉన్నాను.
రాత్రి 10 గంటల సమయం. ప్రక్కన భజన జరుగుతూ ఉంది. కాళ్ల వద్ద శ్రీ షిరిడీ సాయి, శ్రీ వెంకయ్య స్వామివారు చెరొక వైపు నిల్చునున్నారు. కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నారు. తన్మయత్వంలో లేవాలని గాని మాట్లాడాలని గాని అనిపించలేదు. వారు నా వైపే చూస్తూ రా బయటకు అన్నారు. నాలో నుండి ఆకుపచ్చ చీర ధరించి రవిక లేని ఒక వికట రూపిణి బయటకొచ్చి నిలిచింది. పో ఇక్కడి నుండి అని స్వామి ఆజ్ఞాపిస్తున్నారు. నేను ఈయనను నమ్ముకొని ఉన్నాను, ఎచ్చటికి వెళ్ళగలను? ఇంకెవరినైనా చూపండి పోతాను అన్నది. వెంటనే బాబా చేతిలోని సటకాను శ్రీ స్వామివారు తీసుకొని దానితో ఆ వికటరూపిణి మెడపై పెట్టి నెట్టారు. ఆమెకు కరెంటు షాక్ కొట్టినట్లుగా అరిచి వెళ్ళిపోయింది. నాటితో నాకున్న గ్రహబాధ తీరిపోయింది. పిలిచిన పలికే దైవం. గుంటూరులో నేను బాడుగ స్థలంలో పెట్టి ఉన్న టీ కొట్టు మరొకరికి అమ్మాలనుకున్నాను. నాటి రాత్రి నాకు బాబా కలలో అమ్మేస్తే ఏం తినాలనుకున్నావు అన్నారు. మరొక స్త్రీ నీకు మరొక స్థలం చూపుతానంటోంది. అంతటితో స్వప్న నుండి మెలకు వచ్చింది. కానీ బాబా మాట లెక్క చేయక కొట్టు అమ్మేశాను. అది మొదలు బాబా చెప్పినట్లే అనేక కష్టాలకు గురి అయి అన్నానికి కూడా ఇబ్బంది అయింది. ఇట్లాగే ఒకరోజు బాబా స్వప్నంలో నాలాంటి కుమార్తె పుడుతుంది అన్నారు. కానీ నేను ఆడపిల్ల నాకు అక్కరలేదని అబార్షన్ చేయించాను. కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత మరలా నా భార్య 7వ నెల గర్భవతిగా ఉండగా శ్రీ వెంకయ్య స్వామివారు నా స్వప్నంలో చల్ల అవుతుంది, నా దగ్గరకు రా అని చెప్పారు. ఆ మాట నాకు అర్థం కాక శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళక అశ్రద్ధ చేశాను. ఫలితంగా నా భార్య గర్భంలో పిండం చల్లబడి చనిపోయింది. ఆపరేషన్ చేసి తీయడంలో ఆమెకు ప్రాణాపాయమైంది. కానీ బాబా నా ప్రార్థన మన్నించి ఆమె గుండెలపై తమ హస్తం ఉంచినట్లు దర్శనమైంది. అప్పుడు ఆమెకు గండం గడిచి బ్రతికింది. నా స్వప్నంలో బాబా కనిపించి ఊరి వెలుపల ఒక స్థలం చూపి కొనమన్నారు. కానీ అది వ్యాపారానికి అనువైన చోటు కాదు కనుక బాబా ఇలాంటి స్థలం చూపారేమిటి అని బాధపడి బాబాను, శ్రీ స్వామివారిని ఇద్దరిని ప్రార్థిస్తున్నాను. అటు తర్వాత శ్రీ వెంకయ్య స్వామివారు కలలో నీకా స్థలం వద్దా అన్నారు. అటు తర్వాత శ్రీ వెంకయ్య స్వామి, బాబా ఇద్దరూ స్వప్నంలో వచ్చి గుంటూరు సెంటర్లో ఒక స్థలం చూపి కొనమన్నారు. ఆ స్థలం బేరం చేస్తే అసలు ఇవ్వమన్నారు. పూర్వం శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించని ఫలితంగా అనేక కష్టాలు పడ్డాను కనుక ఈసారి ఎంత ఖరీదైనా దాన్ని కొనాలని అనేక ప్రయత్నాలు చేశాను. ఆఖరకు 40,000 ముందుగా ఇస్తే తర్వాత తీరిక ఉన్నప్పుడు రిజిస్టర్ చేస్తానన్నాడు. అలాగే అప్పు తెచ్చి 40,000 రూపాయలు చెల్లించాను. అమ్మిన అతను మోసగాడు. నీ డబ్బు పోయిందని అన్నారు అందరూ. కానీ బాధ్యత శ్రీ స్వాముల మీద ఉంచి నిశ్చింతగా ఉన్నాను. చిత్రంగా ఒకనాటి ఉదయం అతనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విధంగా శ్రీ సాయినాథుడు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు భేదభావం లేకుండా కలసికట్టుగా భక్తరక్షణ చేస్తున్నారు. అది నా అదృష్టం. వల్లభరెడ్డి నారాయణ రెడ్డి గారికి, వారి తల్లిగారికి శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం భక్తులకు తెలిసిందే. కాలాంతరంలో షిరిడీ సాయినాథుని చరిత్ర పఠనం ద్వారా వారిపై ఆయనకు భక్తి శ్రద్ధలు ఏర్పడి శ్రీ సాయిని కూడా స్మరించేవారు. ఒక దినము విపత్కర పరిస్థితిలో శ్రీ స్వామివారిని, సాయిని కూడా ప్రార్థింపగా నాటి రాత్రి శ్రీ స్వామివారు స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో వారిని స్మరించినా నన్ను స్మరించినట్లే అని స్పష్టంగా పలికారు. ఒకప్పుడు శ్రీ స్వామివారి దివ్యత్వం గూర్చి విని వారిని దర్శించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అత్తగారు, మరదలు మరికొంతమంది తలుపూరు చేరారు. కానీ అదే సమయానికి శ్రీ స్వామివారు మరొక అడ్డతోవన బండిలో పక్క గ్రామమైన కలిచేడు చేరారు. ఆ విషయం తెలిసి బస్సు లేనందున మాస్టర్ గారి అత్తగారు 56 సంవత్సరాల వయసులో తన వృద్ధాప్యాన్ని, బలహీనతను కూడా లెక్క చేయక మిట్ట మధ్యాహ్నం ఎండలో అందరితో కలిసి 3 మైళ్ళు నడిచి కలిచేడు చేరి శ్రీ స్వామివారికి నమస్కరించారు. అప్పట్లో ఎల్లప్పుడూ మౌనవ్రతంలో ఉండి ఎవరినీ తాకనివ్వకుండా ఉంటున్న శ్రీ స్వామివారు కాగితాలపై వేలిముద్రలు వేసి భక్తులకు ఇస్తూ త్వరగా కాగితాలు తమ బొటనవ్రేలి కింద ఉంచమని వారిని ప్రోత్సహించారు.
ఆ పనిలో ఆడవాళ్ల చేతులు శ్రీ స్వామివారికి తగులుతున్నా సరే శ్రీ స్వామివారు వారిని ఏమీ ఆటంకపరచలేదు. వారి భక్తి శ్రద్ధలను శ్రీ స్వామివారు అంగీకరించి ఆ విధంగా అనుగ్రహించారు. శ్రీ స్వామి దర్శనము, స్పర్శ తమకు శ్రీ సాయినాథ అనుగ్రహం వలన ప్రాప్తించాయని, శ్రీ షిరిడీ సాయి, శ్రీ స్వామివారు వేరు కాదని వారు ఆనందించారు. తన అవసాన దశలో 1 సంవత్సరం పాబోలు సుబ్బమ్మ నిరంతరం శ్రీ సాయినాథుని నామజపం చేసిన ధన్యజీవి. వీరి అంతిమ ఘడియలో శ్రీ స్వామివారు తమ ఆశీస్సులు, పాదతీర్థం ఈమెకు పంపారు. శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరించి చివరి శ్వాస వదిలిన ధన్యజీవి. సాయినాథుని నామజపం చేస్తుంటే శ్రీ స్వామివారు తమ పాదతీర్థం పంపారంటే వారిద్దరికీ భేదమే లేదని కదా భావము. రూపనామములకు అతీతమైన వారే మహాత్ములు. అట్టివారే అంతటా నిండి ఉండగలరు. అంతటా నిండి ఉన్నది ఒకే తత్వం కదా, అదే మన స్వామివారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ కూడా కొత్త గ్రామాలకు, ప్రదేశాలకు వెళ్ళేవారు కాదు. తాము తరచుగా పర్యటించే గ్రామాలలోనే, ఆయా స్థలాలలోనే మరలా విడిది చేసేవారు. శ్రీ స్వామివారిని ఎప్పుడైనా భక్తులు ప్రాధేయపడి ఏదైనా క్రొత్త స్థలానికి తీసుకుపోతే ఒక్కరోజు ఉండేసరికి గగనమైపోతుంది. శ్రీ స్వామివారు వెంటనే ఆ చోటు వదిలి వెళ్ళిపోయేవారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ నెల్లూరు జిల్లాలోని విద్యానగర్ గ్రామానికి వెళ్ళి ఉండలేదు. కానీ ఒకరోజు ఎవరి యొక్క ఆహ్వానం లేకుండానే తన బృందంతో విద్యానగర్ చేరారు. అప్పుడే కొత్తగా నిర్మించబడి ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో సమాధి నిర్మించబోవు వేదికపై తమ పవిత్రమైన అగ్నిగుండాన్ని 5 రోజుల పాటు నిర్వహించి ఆ మందిరాన్ని పావనమనర్చారు. 2వ రోజు తమ సేవకులు మరొక గ్రామం వెడదాం స్వామి అంటే, పొయ్యేందుకు దోవ కనబడడం లేదయ్యా, ఇచట 21 కోట్లు జమ కట్టవలసి ఉన్నది అని సెలవిచ్చారు. ఆచార్య శ్రీ భరద్వాజ గారు సాయినాథునకు పూజ చేస్తూ ఆసనం సమర్పయామి అన్నప్పుడు అంతవరకు పడుకుని ఉన్న శ్రీ స్వామివారు లేచి కూర్చున్నారు. నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు గంజి కావాలని శ్రీ స్వామివారు అడిగి గంజి పోయించుకొని త్రాగారు. బాబాకు భక్తులు హారతి చేస్తుంటే ఎంతో శ్రద్ధగా హారతి అందుకున్నారు. ఈ మందిరంలో మీకు ఎలా ఉంది స్వామి అంటే, చాలా బాగుందయ్యా అంటూ వారి పరిభాషలో మందిరానికి ఆశీస్సులు అందజేశారు. ఏనాడు పూలమాలలు అంగీకరించిన శ్రీ స్వామివారు శ్రీ భరద్వాజ గారు వారి పాదములపై చామంతి పూలుంచి నమస్కరిస్తే మౌనంగా అంగీకరించి ఆశీర్వదించారు. శ్రీ స్వామివారు పూలను అంగీకరించరని ఒక సేవకుడు ఆ పూలను తీసివేయబోతే శ్రీ స్వామివారు అతనిని నివారించి ఆ పూలను అక్కడ నుండి కదిలించనీయలేదు. ఈ విధంగా శ్రీ స్వామివారు శ్రీ సాయినాథునితో అభేద స్థితిని మనకెరుకపరిచారు. పొదలకూరు నివాసి పి పెంచలయ్య ఇలా తెలిపారు. శ్రీ స్వామివారు నడిచే రోజులలో నేను వారిని కొన్నాళ్లు సేవించాను. అది మొదలు శ్రీ స్వామివారి పటాన్ని ప్రతినిత్యం పూజిస్తుంటాను. ఒకరోజు 4 సంవత్సరాల వయస్సు గల మా కుమార్తె పద్మను సైకిల్ మీద తీసుకుపోతుంటే యాక్సిడెంట్ అయి మా పాప కాలు విరిగింది. నేను నిమిత్తమాత్రంగా కట్టుకట్టిస్తాను, కానీ కాలు బాగుపరచవలసిన బాధ్యత తమదే స్వామి అని శ్రీ స్వామివారిని ఆర్తితో ప్రార్థించాను. నాటి రాత్రి శ్రీ స్వామివారికి బదులు శ్రీ షిరిడీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చి, నాయనా కాలు బాగవుతుంది, బాధపడవద్దు అని చెప్పి ఆమె కాలికి ఒక పసరు పూసి కట్టుకట్టారు. శ్రీ సాయినాథుడు చెప్పినట్లే ఒకే ఒక కట్టుతో పాప కాలెత్తుక్కొని చక్కగా నడవగలిగింది. స్వప్న దర్శనమైన తెల్లవారి నెల్లూరు సాయిబాబా మందిరం వెళ్ళి బాబాకు పూజ చేయించి ఒక బాబా పటం తెచ్చి శ్రీ స్వామివారి పటం పక్కన స్థాపించి ప్రతినిత్యం ఇద్దరినీ పూజిస్తున్నాను. ఈ మహనీయులిద్దరికీ ఎలాంటి భేదమూ లేదు. లేకుంటే శ్రీ స్వామివారి పటాన్ని పూజిస్తూ బాబాను గురించి బొత్తిగా పరిచయం లేని నాకు బాబా దర్శనమేయడమేమిటి? ఆగస్టు నెల 1986లో శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు కలిగి నా యందు ప్రేమాభిమానములు గల మా మరదలకు ప్రమాదమైన జబ్బు చేసి వెంటనే మద్రాసు తీసుకెళ్లారు. నాకు ఈ వార్త తెలిసి, ఏమి స్వామి, ఇంతటి ఆత్మీయురాలు ఆపదలో ఉంటే కళ్ళచూపులు కూడా లేకుండా దూరంగా పంపేశారు. దయచేసి ఆమెకు ఆరోగ్యం చేకూర్చి మరలా నేను ఆమెను చూచేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాను. వెంటనే నా కన్నులు మూతపడి ఒక దృశ్యం పొడగట్టింది.
సాయిబాబా నా దగ్గరకు వచ్చి మా మరదలను చూపిస్తానని నన్ను క్షణంలో మద్రాసు తీసుకెళ్ళి ఆమె మంచం దగ్గర నిలిచారు. చూడు నాయనా, ఈమెకు తప్పక నయమవుతుంది, ఇంజెక్షన్ చేస్తున్నాను అని ఇంజెక్షన్ చేశారు. నాకు మెలకువ వచ్చింది. మా మరదలకు జాబు రాసి కనుక్కుంటే సరిగ్గా నాకు దృశ్యం గోచరించిన సమయంలో ఆమెకు కూడా బాబా స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేసి బాగవుతుందని ఆశీర్వదించారని జాబ్ వచ్చింది. అనతి కాలంలో ఆమె పూర్ణ ఆరోగ్యవంతురాలైంది. శ్రీ స్వామివారు, శ్రీ సాయి వేరు కాదు. వారు నామరూపాలకు అతీతులైన పూర్ణ గురుతత్వం మాత్రమే. అధ్యాయం 24 శ్రీ స్వామివారి అభేద స్థితి సమాప్తం. మిగిలిన అధ్యాయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.